ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పటివరకు 2,42,000 మంది చూశారు 2 ఇయర్స్లో. అలాగే 2,000 మంది పైనే సబ్స్క్రైబ్ చేశారు ఛానల్ని. మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ రేట్లో అపార్ట్మెంట్లు, ఇల్లు, స్థలాలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మీకు ఇందులో పోస్ట్ అవుతూ ఉంటాయండి. మనం డబ్బులు జాగ్రత్తగా దాచుకొని ఎక్కడన్నా ఒక స్థలం మీద ఇన్వెస్ట్ చేద్దాం. ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా అది రేటు పెరుగుతుంది కాబట్టి బ్యాంకులో ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. మనకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది, అవసరమైతే కట్టుకోవచ్చు అని అనుకునే వాళ్ళకి 36x61 244 గజాల ఈస్ట్ ఫేసింగ్ స్థలం అండి. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ కోలమూరులో ఉన్నదండి. ఇది రాజమండ్రికి 8 కిలోమీటర్ల దూరంలో కంబాల్ చెరువుకి ఉంటుందండి. ఇది చుట్టూ ఇల్లులు చూస్తున్నారు కదా. ఇక్కడ ఇల్లులు ఎంతలా డెవలప్ అయిపోయినాయి అంటే, ఈ డెవలప్ అయిపోవడంతో కొంతమంది కలిసి ఇక్కడ దగ్గరలో ఒక గుడి కూడా కట్టుకున్నారు. ఇది మీరు చూస్తున్నటువంటి స్థలం బోర్డర్లో మీకు రాళ్ళు కనబడుతున్నాయి కదా, చిన్న పక్కన ఒక చిన్న కుట్టు శిక్షణ కేంద్రం ఒకటి ఉందండి పక్కనే. ఇక్కడికి మనకి ఎయిర్పోర్ట్ రోడ్ వచ్చేసి అరౌండ్ 600 మీటర్స్ దూరం ఉంటుంది. ఆ గుడి కడుతున్నారు కనబడుతుంది కదా, అది అందరూ కలిపి కట్టుకుంటున్నారు. అక్కడ ఒక 50-60 ఇల్లులు ఉంటాయి. ఇటు సైడు ఒక 50-60 ఇల్లులు ఉంటాయి. ఇది మధ్యలో ఉందండి. ఇది ఇంచుమించుగా 5వ వీధి వస్తుందండి ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి. 5వ వీధి అంటే బాగా దగ్గర అనమాట. ఎవరైతే తెలివితేటలు ఉపయోగించి ఈస్ట్ ఫేసింగ్ 24 అడుగుల రోడ్డు ఉన్న ఈ స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి మంచి లాభాలను ఇస్తుందండి ఈ స్థలం. అయితే ఒక ఖాళీ స్థలం పంచాయతీ లేఅవుట్ కొనేటప్పుడు నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను. నా వీడియోలు పాతాట్లో మీరు చూడొచ్చు. మనం విజిలెన్స్ చెక్ చేయాలండి. ఫస్ట్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటుంది, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కొన్న తర్వాత మనం చాలా ఇబ్బంది పడిపోతాం. మనం విజిలెన్స్ చెక్ చేసుకుంటే విజిలెన్స్లో కనుక ఈ ఇల్లు కట్టుకోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నాము అని అంటే తప్పకుండా మనం తీసుకోవచ్చు. మీరు చూస్తున్నటువంటి మ్యాప్ వచ్చేసి ఇది టౌన్ ప్లానింగ్ వాళ్ళండి. ఈ మ్యాప్ మన రాజమండ్రి 2040లో ఎలా ఉండబోతుంది అనే దాని యొక్క మ్యాప్ అండి. ఈ మ్యాప్ ప్రకారం మనకి ఎటువంటి ఇబ్బంది లేదని అర్థమవుతుంది. ఇటువంటి స్థలాల మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మనం కంప్లీట్గా డాక్యుమెంట్ చెక్ చేయించుకున్న తర్వాతే మనం దీన్ని పర్చేజ్ చేయాలండి. ఇది కేవలం 7,500 రూపాయలు చెప్తున్నారండి. 7,500 రూపాయలు అంటే చాలా తక్కువ అండి. ఇక్కడ గవర్నమెంట్ రేట్ వచ్చి 10,000 అండి. కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది. ఇది 7,500 రూపాయలు అంటే. ఇలాంటి స్థలాలు వచ్చినప్పుడు మనం దీని మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రోడ్డుకి దగ్గరగా ఉంది కాబట్టి 5 వీధుల తర్వాత ఉంది కాబట్టి బాగా డెవలప్ అవుతాయండి ఇటువంటి ప్లేస్లు. అయితే నేను చెప్పినట్టు కంప్లీట్ చెకింగ్ చేసుకోవాలి. నా కమిషన్ వచ్చేసి 50,000 రూపాయలు కమిషన్ ఉంటుందండి. దీనికి నేను డైరెక్ట్ ఓనరు, డైరెక్ట్ కొనేవాళ్ళు, డైరెక్ట్ ఏజెంటు, ఈ ముగ్గురు మధ్యలో జరుగుతుంది. అంతే తప్ప ఓనర్ ఎక్కడ ఉన్నాడో ఫోన్లో మాట్లాడించడం అలాంటిది ఉండదండి. ఇది మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా నన్ను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడచ్చు. ఒక పెద్ద కాలనీ ఆ సైట్ ముందు వెలిసిందండి. అది వెనక్కి జరుపుకుంటూ వస్తుంది. అది రావడానికి పెద్దగా టైం పట్టదు. మీరు ఫిజికల్గా ఒకసారి వచ్చి చూస్తే మీరు కూడా ఒక అంచనా వేయచ్చు. దీని మీద మనం పెట్టచ్చా, తక్కువ రేట్లో వస్తుంది, బాగానే ఉంది. కాబట్టి పంచాయతీలో ఏవటైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ప్లాన్ ఇస్తున్నప్పుడు, అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు మనం దీన్ని మంచి రేటుకి మనం మాట్లాడుకొని కొనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. మరి తక్కువ రేట్లో స్థలాలు, ఇల్లులు, అపార్ట్మెంట్లు, పొలాలు కావాలనుకున్న వారు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను డైరెక్ట్ ఓనర్తోనే మీకు కల్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.